So, hi students, welcome to My Dreams Academy. Today we will discuss a small topic, vector algebra. Vector algebra. So, mains లో one or two questions. వన్ క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుందా, టూ వచ్చేసి లక్కుంటే టూ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కంపల్సరీ క్వశ్చన్, డెఫినెట్లీ క్వశ్చన్. సో వెక్టర్ ఆల్జిబ్రాలో మనం ఈ రోజు డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ రాస్తున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ వెక్టర్. కాన్సెప్ట్ ఆఫ్ వెక్టర్. సెకండ్ టాపిక్ we are going to discuss second topic, triangle law and parallelogram law. Dot or scalar product. Fourth one, vector product or cross product. Next, scalar triple product, vector triple product and areas. ఇక డాట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్ లో మనకి ఇంకొకటి చిన్న టాపిక్ యాడ్ అవుతుందన్న ప్రొజెక్షన్. సో దీస్ ఆర్ ది టాపిక్స్ ఇన్ వెక్టర్ ఆల్జిబ్రా ఫర్ యువర్ JEE mains as well as MSET. So concept of vector, second triangle law and parallelogram law, and third dot or scalar product and projection, and vector or cross product, STP scalar triple product, vector triple product and areas. Okay, right. So concept of vector. What do you mean by vector? What do you mean by vector? So a physical quantity which has magnitude and direction. A physical quantity which has magnitude and direction, and of course it should be satisfying addition law of vector. Addition law of vector. సో ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ తీసుకుంటే ఆ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, and that quantity should be has some direction, and it should be satisfying addition law of vector. Addition law of vector. ఈ త్రీ ఎలిమెంట్స్ కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ addition law of vector. ఈ త్రీ సాటిస్ఫై అయితే దట్ ఫిజికల్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ వెక్టర్. సో వెక్టర్ కి ఎగ్జాంపుల్ గా మనం ఫోర్స్, వెలాసిటీగా డిఫైన్ చేయొచ్చు. సెకండ్ ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది మనకు ఫిజికల్ ఎలిమెంట్, స్కేలార్ అంట. స్కేలార్ మీన్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. వెక్టర్ అయితే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం సాటిస్ఫైయింగ్ ఎడిషన్ లా ఆఫ్ వెక్టర్. ఓకే, రైట్. నెక్స్ట్, వెక్టర్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం? సో వెక్టర్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం సార్ అంటే, ఇది ఒక వెక్టర్ అనుకుంటే, సో రైట్, ఒక వెక్టర్ తీసుకున్నాను, రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్.
ఇది ఒక లైన్. సో ఈ పాయింట్ ఏమంటాం సార్ అంటే టేల్ అంటాం. ఏమంటాం? టేల్. ఆర్ we can call it as initial point. ఇక్కడ ఒక arrow mark ప్లేస్ చేద్దాం. And this point we can define as head. లేదు సార్ అంటే ఫైనల్ పాయింట్ అంటాం. అండ్ దిస్ ఈస్ టేల్ అండ్ హెడ్. సో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్ అంటాం. దీన్ని నేను సింపుల్ గా ఏ బార్ ఆర్ వీ కెన్ రైట్ యాజ్ ఏ క్యాప్ ఏ యారోగా కూడా రాయవచ్చు. టేల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనిషియల్ పాయింట్ ఇంకొక నేమ్ ఏంటి సార్ అంటే టేల్ అంటాము. ఇంకొక పాయింట్ ఏంటి సార్ అంటే హెడ్. దీన్ని మనం ఫైనల్ పాయింట్ అనొచ్చు. సో దీన్ని మనము వెక్టర్ గా డిఫైన్ చేస్తాం ఏ బార్ ఆర్ ఏ యారో. ఓకే, ఇది డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ అని చెప్పినాం. ఇంకోటి ఏం చెప్పాము? మ్యాగ్నిట్యూడ్ అని చెప్పాము. వాట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్? మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం లేదన్నా లెంత్ ఆఫ్ ది వెక్టర్. ఈ లెంత్ ఆఫ్ ది వెక్టర్ అంటే ఇక్కడ ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ వరకు ఉండే ఈ డిస్టెన్స్ ని మనము మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఏమంటాం? మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ది వెక్టర్. సో దీన్ని మనము ఏ బార్ గా రాస్తాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. సో ఇది మ్యాగ్నిట్యూడ్, ఇది డైరెక్షన్. ఓకే, అండ్ దిస్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ వెక్టర్స్. టైప్స్ ఆఫ్ వెక్టర్స్. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వెక్టర్ ఈజ్ null vector. Null vector means it has zero magnitude. ఏ వెక్టర్ కైతే మ్యాగ్నిట్యూడ్ 0 ఉంటుందో ఆ వెక్టర్ మనం నల్ వెక్టర్ గా డిఫైన్ చేస్తాం. సెకండ్ టైప్ యూనిట్ వెక్టర్. Second vector is what is unit vector? It has unity magnitude. అంటే magnitude ఎంత ఉంటుంది యూనిట్ వెక్టర్ అంటే? magnitude is unity. యూనిటీ అంటే 1. ఓకే, ఇది ఇంపార్టెంట్ అన్న. యూనిట్ వెక్టర్ ఎలా సార్ అంటే యూనిట్ వెక్టర్ ని we can symbolize with ఏ క్యాప్ తో రిప్రజెంట్ చేస్తాం. ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. ఇది మనం యారో మార్క్ కూడా పెట్టుకోవచ్చు. లేదు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. క్వశ్చన్ రాసుకుందాం. If a bar equal to some 3i bar minus 2j bar plus 4k bar, right? If a bar equal to 3i bar minus 2j bar plus 4, find its unit vector and term. Find its unit vector. Find it unit vector. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో యూనిట్ వెక్టర్ a cap is equal to ఏంటము ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. ఏ బార్ అంటున్నా 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 4k బార్ అపాన్ వాట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్? రూట్ ఓవర్ తీసుకొని సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ వెక్టర్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ వెక్టర్. ఇక్కడ i కోఎఫిషియంట్ ఏముంది నాన్న? వెక్టర్ i కోఎఫిషియంట్ ఏముంది? 3ని స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ ప్లస్ j కోఎఫిషియంట్ -2 ఉంది, -2 హోల్ స్క్వేర్. k కోఎఫిషియంట్ 4 ఉంది, 4 స్క్వేర్. సో therefore unit vector for given a bar vector is 3i bar minus 2j bar plus 4k bar upon root 3 square 9, 2 square 4, 9 plus 4 13,
4 square 16, 13 plus 16 is 29. ఇలా యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యూనిట్ వెక్టర్ అంటే గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై magnitude ఆఫ్ ఏ బార్, ఏ బార్ బై magnitude ఆఫ్ ఏ బార్. నెక్స్ట్ టైప్ పొజిషన్ వెక్టర్. ఈక్వల్ వెక్టర్స్ అని ఉంటాయి, ఈక్వల్ వెక్టర్స్. ఈక్వల్ వెక్టర్స్ అంటే ఏం లేదా, ఇది ఏ బార్ అనుకోండి, ఇది బి బార్. సేమ్ డైరెక్షన్ ఉండాలి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే వాటిని మనము ఈక్వల్ వెక్టర్స్ అంటాం, రైట్? అది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ పొజిషన్ వెక్టర్, వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ యు మీన్ బై పొజిషన్ వెక్టర్? వాట్ ఈస్ పొజిషన్ వెక్టర్? మన యూనిట్ వెక్టర్ ఇంతకుముందు రాసే వై బార్, జే బార్, కే బార్ ఎలా వచ్చేసారంటే బేస్డ్ ఆన్ పొజిషన్ వెక్టర్. పొజిషన్ వెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం మనం. ఈ పాయింట్ నుంచి నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను, ఒక లైన్ డ్రా చేసేసాను. దీన్ని నేను వెక్టార్ కన్సిడర్ చేస్తుంటే యారో మార్క్ పెట్టుకున్నాం కాబట్టి ఇది మన హెడ్ అని చెప్తాం, ఇది టేల్ అని చెప్తాం. బట్ దీన్ని మనం పొజిషన్ వెక్టార్లో డిఫైన్ చేయాలంటే దీన్ని ఏ బార్ రాసుకుంటే ఇది ఇనీషియల్ పాయింట్. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి సార్ అంటే ఆరిజిన్ గా కన్సిడర్ చేయాలి, అది ఆరిజిన్ గా కన్సిడర్ చేయాలి. అంటే ఇది ఓగా కన్సిడర్ చేయండి. పొజిషన్ అనే వర్డ్ వచ్చిందంటే కంపల్సరీ దట్ వెక్టర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ది ఆరిజిన్ పాయింట్ అండ్ దిస్ ఇస్ అవర్ ఫైనల్ పాయింట్. ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఏ ఆఫ్ ఏ బార్ అని రాస్తాను. ఇక్కడ ఏ బార్ అంటే ఏంటి? వెక్టర్. దీన్ని మనం పొజిషన్ అని చెప్తాం, పొజిషన్ వెక్టర్. సో పొజిషన్ అనే వర్డ్ వచ్చిందంటే కంపల్సరీ అక్కడ కంపల్సరీ ఆరిజిన్ పాయింట్ ని వీ హ్యావ్ టు కన్సిడర్ ఆరిజిన్ పాయింట్. ఇది రాస్తాం. సో ఇక్కడ ఓఏ బార్ నేను రాస్తామంటే ఏ బార్ గా రాస్తాం. దీన్ని మనము పొజిషన్ వెక్టార్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్వశ్చన్స్ లో ఉంటాయి. పొజిషన్ వెక్టార్ అంటే కంపల్సరీ ఏ వెక్టార్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ది ఆరిజిన్ పాయింట్. నెక్స్ట్ వన్ కోలినియర్ వెక్టార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కోలినియర్ వెక్టార్, కోలినియర్ వెక్టార్ కి ఇంకొక నేమ్ సార్ ఏంటంటే ప్యారలల్ వెక్టార్. Collinear vector is also called as parallel vector, right? ఎలా అంటే if two vectors are said to be collinear, అంటే two vectors మనకు collinear లో ఉన్నాయా లేదా చెప్పాలంటే, right? So two vectors are said to be collinear if they directions, directed line segments are parallel. Directed line segments are parallel. అంటే ఇది ఒక వెక్టర్ ఏ బార్, ఇది ఒక వెక్టర్ ఉంది నానా, ఇది బి బార్. ఇవి రెండు ప్యారలల్. సో దీన్ని ఏమంటామంటే మనము కోలినియర్ వెక్టార్స్ అంటాం. కోలినియర్ వెక్టార్. ఇక్కడ మరి ఈక్వల్ వెక్టారు కోలినియర్ సేమ్ ఉన్నాయి కదా సార్ అంటే ఇక్కడ కంపల్సరీ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉండాలి ఫర్ బోత్ ది వెక్టార్స్. వేరాజ్ ఇన్ కోలినియర్ ఈ రెండు ప్యారలల్. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే డైరెక్షన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే డైరెక్షన్, ఈ డైరెక్షన్స్ ఇలా ఉండొచ్చునా? లేదు సార్ అంటే అండ్ దిస్ ఇస్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ బార్, ఇది డైరెక్షన్ ఆఫ్ బి బార్. ఇవి రెండు కోలినియరే, ఇక డైరెక్షన్ తో సంబంధం ఉండదు. సో ఇక్కడ ఇదొకటి. బట్ ఇక్కడ ఏమంటామంటే దీని ఇప్పుడు సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి లైక్ వెక్టార్స్ అంటాం. దీని ఏమంటాం? సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి వీటిని లైక్ వెక్టార్స్ అంటాం. టూ వెక్టర్స్ ఆపోజిట్ లో ఉన్నాయి బట్ బోత్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, లేదంటే కోలినియర్ లో ఉన్నాయి. దీన్ని ఏమంటాం అంటే అన్లైక్ వెక్టార్స్ అంటాం. అన్లైక్ వెక్టార్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కోలినియర్ వెక్టార్ ఆర్ ప్యారలల్ వెక్టార్ అంటే టూ వెక్టర్స్ ఇలా ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డైరెక్షన్. డైరెక్షన్ ఆపోజిట్ లో ఉన్నా నో ప్రాబ్లం. సో సేమ్ డైరెక్షన్ లో ఉండాలి, ఉంటే వాటిని లైక్ వెక్టార్స్ అంటాం. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే వాటిని అన్లైక్ వెక్టార్స్ అంటాం, రైట్? ఇది కోలినియర్ వెక్టర్. దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి, చూద్దాం ఫర్దర్ వెళ్దాం, రైట్? ఇక్కడ ఒక స్పెషల్ నోట్ చెప్తున్నాను నేను. స్పెషల్ నోట్, స్పెషల్ నోట్ ఏంటి సార్ అంటే ఎనీ వెక్టార్ నేను వస్తాము ఎనీ వెక్టార్ is
multiply by a non-zero element, a non-zero number. Any vector is multiplied by a non-zero number. ఒక వెక్టార్ ఉంది నాన్న, అండ్ దిస్ ఇస్ అవర్ వెక్టార్ ఏ బార్ అనుకోండి. సో ఈ ఏ బార్ నేను ఏం చేస్తున్నానంటే 2తో మల్టిప్లై చేస్తున్నా. 2 ఈజ్ అ నాన్ జీరో నెంబర్ కదా, నాన్ జీరో ఇంటీజర్ కూడా రాయొచ్చు, నాట్ ఓన్లీ నెంబర్, ఇంటీజర్ కూడా రాసుకోవచ్చు. ఏ బార్ నేను 2తో మల్టిప్లై చేస్తున్నప్పుడు దిస్ వెక్టార్ విల్ బికమ్ ఇంటూ, అంటే సైజ్ ఆఫ్ ది వెక్టార్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ బార్ అయితే నేను 2 ఏ బార్ రాస్తున్నాను అంటే వెక్టర్ ఏం చేశాను, ఒక నాన్ జీరో ఇంటీజర్ తో మల్టిప్లై చేశాము. అప్పుడు ఇదొక వెక్టర్, దీన్ని ఏమంటే మనం వీ కెన్ కాల్ యాజ్ న్యూ వెక్టర్ అంటాం. అండ్ దిస్ ఈజ్ అవర్ బేస్ వెక్టర్. బేస్ వెక్టర్ ఎత్తుంది మన దగ్గర, ఏ బార్ ఉంది. మనం ఏం చేసాం, ఏ బార్ ని ఒక వెక్టర్ ని ఒక నాన్ జీరో ఇంటీజర్ తో మల్టిప్లై చేసాము, అంటే 2 టైమ్స్ మల్టిప్లై చేసాము. అప్పుడు ఏమవుతుంది, న్యూ వెక్టర్ ఫామ్ అవుతుంది. అండ్ దీస్ 2 వెక్టర్స్ ఆల్సో కోలినియర్. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి స్టూడెంట్, ఆల్సో కోలినియర్. రైట్. సో ఇది కూడా కోలినియర్ అంటాం. ఓకేనా? సో ఏ బార్ అండ్ 2a బార్ ఆర్ కోలినియర్ వెక్టార్స్. లేదు సార్ అంటే ప్యారలల్ వెక్టార్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక వెక్టార్ క్వాంటిటీని మనం ఏదైనా ఒక నాన్ జీరో ఇంటీజర్ తో మల్టిప్లై చేస్తే న్యూ వెక్టార్ అండ్ బేస్ వెక్టార్ రెండు ప్యారలల్ ఉన్నట్టు, లేదంటే కోలినియర్ కేసులో వచ్చినట్టు. ఇన్నిసార్ 2తోనే మల్టిప్లై చేసాము, ఇప్పుడు నేను హాఫ్ చేస్తాను, చేసుకో, నో ప్రాబ్లం. అండ్ దిస్ ఈజ్ ఇనిషియల్ వెక్టర్ ఏ బార్. తర్వాత ఏం చేసాము, నేను 1/2తో మల్టిప్లై చేసిన, అంటే దీంట్లో సగం 1/2 ఏ బార్. రైట్. ఇవి రెండు కూడా కోలినియర్. ఎలా రాసుకోండి, ఏ బార్ ఈజ్ ప్యారలల్ విత్ 1/2 ఏ బార్. ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఎనీ వెక్టర్ ఈజ్ మల్టిప్లై బై ఏ నాన్ జీరో నెంబర్. అప్పుడు న్యూ వెక్టర్ ఏమవుతుంది, కోలినియర్ లో మారిపోతుంది. ఇది బేస్ వెక్టర్, ఇది న్యూ వెక్టర్, రెండు ప్యారలల్ అండ్ కోలినియర్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఇది స్పెషల్ నోటు. అంటే ఇక్కడ ఎలా రాస్తామంటే, కండిషన్ ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్, ఏ బార్ అండ్ బి బార్ 2 వెక్టర్స్ ఉన్నాయి. ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ కోలినియర్, అంటే కోలినియర్ వెక్టర్ అయితే కండిషన్ ఎలా రాస్తామంటే, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ బి బార్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. If 2 vectors are collinear or parallel to each other, what is the condition? A bar equal to lambda times B bar. ఇది non-zero integer, where lambda is, ఇంతకుముందే చెప్పాం, non-zero integer. అదేంటి సార్, ఇలా కూడా రాసుకోవచ్చు సార్, రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. B bar is equal to lambda times A bar, నో ప్రాబ్లం. అదే ఎట్లయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఏ బార్ అండ్ బి బార్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ టైప్ ఏంటి సార్ అంటే, టైప్ ఆఫ్ వెక్టార్ లో నాన్ కోలినియర్. నాన్ కోలినియర్ అంటే ఆ డైరెక్షన్ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది నాన్న. ఏ బార్ అండ్ దిస్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ బి బార్. ఇవి రెండు ప్యారలల్ ఉన్నాయా, లేవు. సో వీటికి ఏమన్నా ఉంటే నాన్ కోలినియర్ వెక్టార్స్ అంటారు. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ 2 వెక్టర్స్ ఒకే ప్లేన్ లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఐదర్ XY ప్లేన్, నైతో YZ ప్లేన్, నైతో ZX ప్లేన్. ఒకే ప్లేన్ లో ఎగ్జిస్ట్ అయితేనే వాటిని మనం నాన్ కోలినియర్ అంటాం. సో ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? సో ఇక్కడ నాన్ కోలినియర్ కూడా కండిషన్ ఉంటుంది. ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ నాన్ కోలినియర్, ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ నాన్ కోలినియర్, so we can write as x times a bar plus y times b bar is equal to 0. This is for non-collinear condition.
ఇది కోలినియర్, టూ వెక్టార్స్ కోలినియర్ ఉన్నాయంటే ఏ బార్ ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ బి బార్. నాన్ కోలినియర్ ఉన్నాయంటే ఎక్స్ఏ బార్ ప్లస్ వైబి బార్ ఈక్వల్ 0 అండ్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు 0. ఇలా రాయిస్తున్నాను కండిషన్, నాన్ కోలినియర్ కండిషన్. లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు, ఆల్ఫా టైమ్స్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు బీటా టైమ్స్ బి బార్ వేర్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 0. ఈ రెండు నాన్ కోలినియర్ కండిషన్స్. ఇది కోలినియర్ కండిషన్, నాన్ కోలినియర్ కండిషన్. ఇక్కడ రాద్దాం, దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి ఒకసారి, ఎక్స్ఏ బార్ వైబి బార్ ఈక్వల్ టు 0 అని రాశాను అనుకోండి. అప్పుడు ఏం రాయొచ్చు, ఎక్స్ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వైబి బార్. సో వీ కెన్ రైట్ వెక్టార్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై అపాన్ ఎక్స్ టైమ్స్ బి బార్. ఒకసారి కంపేర్ చేయండి, ఏ బార్ ఏ బార్ లాంబ్డా ప్లేస్ లో ఉంది కదా మైనస్ వై బై ఎక్స్ ఇంటూ బి బార్. అంటే ఇప్పుడు ఈ రెండు ఎలా వచ్చినాయి, కొలినియర్ లో ఉన్నట్టేగా. సో రెండు ఎలా ఉన్నట్టు, కొలినియర్ లో ఉన్నట్టే కదా. ఏ బార్ అండ్ బి బార్ కొలినియర్, ఏ బార్ ఈక్వల్ టు లాంబ్డా బి బార్. నాన్ కొలినియర్, ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ నాన్ కొలినియర్ దెన్ కండిషన్ ఎక్స్ ఏ బార్ ప్లస్ వై బి బార్ ఈక్వల్ టు 0. లేదు సార్ అంటే ఆల్ఫా ఏ బార్ ఈక్వల్ టు బీటా బి బార్, ఆల్ఫా బీటా ఈక్వల్ 0, ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ 0 రాస్తాం. సో దీన్ని ఇలా రాసేసాం మనం. సో ఏ బార్ ఈక్వల్ ఏం రాయొచ్చు, ఇది మనకి లాంబ్డా అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, కొలినియర్ కండిషన్ వచ్చిందా లేదా, మైనస్ టైం లాంబ్డా బి బార్ అంటే ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఇవి బేసిక్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ నేర్చుకోవాల్సింది నాన్న ఎడిషన్ లా. ఎడిషన్ లా ఆఫ్ వెక్టార్ లేదంటే ట్రయాంగిల్ లా. ట్రయాంగిల్ లా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం ఎడిషన్ లా అని కూడా చెప్పవచ్చు. అన్ని బేసిక్స్ ఫండమెంటల్స్ నేర్పిస్తున్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, నో ప్రాబ్లం. సో ట్రయాంగిల్ లా ఏంటి సార్ అంటే, ఇది ఒక వెక్టర్ నాన్న, రైట్. ఇది ఒక వెక్టర్. వెక్టర్కి ఇది ఇనిషియల్ పాయింట్ అని చెప్పినాం మనం ముందే. దీన్ని ఏమంటాం, టేల్ అంటాం. ఇట్లా ఆరో మార్క్ పెట్టుకున్నాం. ఇదేంటిది, హెడ్. ఇది ఏ అనుకుంటున్నా పాయింట్, ఇది బి అనుకుంటున్నా. ఏబి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇంకొక వెక్టార్ డ్రా చేస్తున్నా నేను. ఇంకొక వెక్టార్ డ్రా చేస్తున్నా. అది ఓకే, అండ్ దిస్ ఈజ్ అవర్ సి. ఈ రెండింటి రిజల్టెంట్ వెక్టార్ ఇప్పుడు మనం చేయాలి. రిజల్టెంట్ వెక్టార్ దిస్ ఈజ్ అవర్ రిజల్టెంట్ వెక్టర్. సో ఇట్లా ఏమవుతుంది సార్ అంటే, ఇది ఏసి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి అని రాస్తాం. ఏబి ప్లస్ బిసి అండ్ దిస్ ఈజ్ రిజల్టెంట్. ఇది ఎడిషన్ లా అని చెప్తాం. ఓకే, ట్రయాంగిల్ లా. సో మన వెక్టార్లో చెప్పేటప్పుడు ఇది చూడండి, ట్రయాంగిల్ ఎలా డిఫైన్ చేయాలంటే, వెక్టార్ టేల్ ఉంటుంది, హెడ్ ఉంటుంది. ఒక వెక్టార్ హెడ్ నుంచి ఇంకొక వెక్టార్ మనం డ్రా చేయాలి అంటే, ఇక్కడ ఒక ఫస్ట్ వెక్టార్ హెడ్, సెకండ్ వెక్టార్ టేల్ రెండు కనెక్ట్ అయితే ట్రయాంగిల్ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, టేల్ అండ్ హెడ్ రెండు కనెక్ట్ అయితే ట్రయాంగిల్ అప్లై చేయాలి. ఇది నేను ఏ బార్ అనుకుంటున్నా, ఇదేమో బి బార్ అనుకుంటున్నా. సో మనకు కావాల్సింది ఏంటి అంటే, రిజల్టెంట్ కావాలి. సో సి బార్ ఈక్వల్ ఏం రాయొచ్చు నేను, ఏ బార్ ప్లస్ బి బార్. ఇది ట్రయాంగిల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రయాంగిల్ ఎప్పుడు అప్లై చేయాలి సార్ అంటే, ఒక వెక్టార్ హెడ్,
సెకండ్ వెక్టర్ టేల్ రెండు ఒకే పాయింట్ దగ్గర మీట్ అయితే వి షుడ్ అప్లై ట్రయాంగిల్ లా. ఓకే, ఇది ట్రయాంగిల్ లాకి ఫార్ములా. ఇంకో లా ఉంది నాన్న, ప్యారలలోగ్రామ్ లా. ప్యారలలోగ్రామ్ లా చూద్దాం, దీని నుంచి వస్తుంది. సో ప్యారలలోగ్రామ్ లా అంటే మరి ఇంకొక వెక్టర్ డ్రా చేస్తుంది నేను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వెక్టర్ టేల్ హెడ్. ఇదే వెక్టర్ టేల్ నుంచి నేను ఇంకొక వెక్టర్ డ్రా చేస్తున్నా. ఇది నేను ఏ బార్ అనుకుంటున్నాను, ఇది బి బార్. అర్థమవుతుందా? ట్రయాంగిల్ అయింది సార్. ఒక వెక్టర్ హెడ్ ఒక వెక్టర్ టేల్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అయితే అప్పుడు మనం యూజ్ చేసి లా అయింది సార్ అంటే ట్రయాంగిల్ లా. ప్యారలలోగ్రామ్ లా ఫస్ట్ వెక్టర్ టేల్ సెకండ్ వెక్టర్ టేల్ రెండు ఒకే పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి. సో ఇక్కడ ఈ బి బార్ అనేది నేను ఇక్కడ అంటే వీ కెన్ రీప్లేస్ వెక్టార్స్. ఎలా రీప్లేస్ చేయొచ్చు? ఈ బి బార్ ని ఇలా రీప్లేస్ చేశాను నేను. ఇది బి బార్ ఇలా రీప్లేస్ చేసిన, ఏ బార్ ని ఇలా రీప్లేస్ చేసిన, ఏ బార్ ప్యారల్ గా ఇంకొక వెక్టర్ ని ఇలా డ్రా చేసిన. రైట్, అండ్ దిస్ ఈజ్ అవర్ రిజల్టెంట్ కదా. ఇది ఏ బార్, దీని ప్యారల్ ఉన్నట్టు ఇది బి బార్ అన్నట్టే కదా నాన్న, ఇది బి బారే కదా. సో రిజల్టెంట్ ఏమవుతుంది అకార్డింగ్ టు ట్రయాంగిల్ లా? సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్, అది కూడా కండిషన్. అయితే ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ హెడ్ నుంచి ఈ వెక్టర్ కి నేను ఒక లైన్ డ్రా చేస్తున్నా, అంటే రెండింటిని కనెక్ట్ చేస్తున్నా. ఇలా రెండింటిని కనెక్ట్ చేసాము. ఇట్లా కనెక్ట్ చేశాను అనుకోండి. ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ ని ఏమంటాం సార్ అంటే మిడ్ పాయింట్ అంటాం. మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈతో రిప్రజెంట్ చేశాను అనుకోండి. అప్పుడు మిడ్ పాయింట్ ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ లెంత్ ఎంత? ఏ బార్ ప్లస్ బి బార్. సో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ ది గివెన్ వెక్టర్ ఏ బార్, రిజల్టెంట్ వెక్టర్ ఏ బార్ ప్లస్ బి బార్ బై 2. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ప్యారలలోగ్రామ్ లాలో మిడ్ పాయింట్ ఫార్మ్ ఏంటి? ఈ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ బై 2. సో ఇది ఎడిషన్ లా లేదంటే ట్రయాంగిల్ లా, ఇది ప్యారలలోగ్రామ్ లా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి రెండున్నర, ఒక వెక్టర్ టేల్ హెడ్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అయితే యూ షుడ్ అప్లై ట్రయాంగిల్ లా. వేర్ నెంబర్ ఆఫ్ టేల్స్, వెక్టర్ టేల్స్ అని ఒకే పాయింట్ దగ్గర మీట్ అయితే మనం యూజ్ చేయాల్సింది ప్యారలలోగ్రామ్ లా. ఈ రెండు ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోండి. సో ప్యారలలోగ్రామ్ లో మిడ్ పాయింట్ ఫామ్ ఏంటి సార్ అంటే ఈ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ బై 2. అండ్ ఇది ట్రయాంగిల్ లో సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఇది బేసిక్ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ వెక్టర్స్, వాట్ ఈస్ వెక్టర్, వాట్ ఈస్ స్కేలార్ కాన్సెప్ట్ అండ్ ట్రయాంగిల్ లా, ప్యారలలోగ్రామ్ లా. వీటి మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే నెక్స్ట్ క్లాస్ లో వి విల్ డిస్కస్. ఓకేనా? థ్యాంక్ యూ.